ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న నన్ను అమ్మ గుమ్మంలోనే ఆపి హారతి ఇస్తూ చాలా ఎమోషనల్ అయ్యింది. చాలా రోజుల తరువాత ఇంటికి వచ్చాను కదా, అందుకే. లోపలికి వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని వచ్చి హాల్లో కూర్చున్నాను. అప్పటికే ఇల్లంతా పనివాళ్లతో చాలా హడావిడిగా ఉంది. ఇంతలో అమ్మ నా దగ్గరకు వచ్చి నేను ఇంటికి వచ్చాను అని తెలిసి పాతు వాళ్ళ పేరెంట్స్ నన్ను చూడడానికి వస్తున్నారట. అందుకని అమ్మ నన్ను వెళ్ళి చీర కట్టుకుని రెడీ అవ్వమని చెప్పింది. కానీ నాకు అప్పటికే జర్నీ చేయడం వల్ల చాలా ఇరిటేషన్గా ఉండడంతో చిరాగ్గానే లేచి నా రూమ్లోకి వెళ్ళబోతుంటే, ఎందుకమ్మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు, ఇలా అయితేనేం బంగారు బొమ్మలా ఉంది అన్న మాట వినిపించి గుమ్మం వైపు చూశాను. అక్కడ ఒక జంట నవ్వుతూ లోపలికి వస్తూ కనిపించారు. చూడడానికి శివపార్వతుల్లా చాలా ముచ్చటగా ఉన్నారు. ఇక వాళ్ళ కళ్ళల్లో ఏదో వెలుగు ఉంది. అది ఎలాంటి వాళ్ళనైనా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ఇక వాళ్ళ నవ్వు అయితే చాలా స్వచ్ఛమైనదిగా ఉంది. వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వచ్చి ఆప్యాయంగా నన్ను దగ్గరకు తీసుకుని, ఎలా ఉన్నావు తల్లి, బాగున్నావా, జర్నీ ఎలా జరిగింది అని అడిగారు. వాళ్ళ మాటల్లో చూపుల్లో ఎంత ఆప్యాయత, వాళ్ళ నుండి ఆ ఎమోషన్ నాకు చాలా నచ్చింది. కానీ అప్పటికే వాళ్ళు ఎవరో అర్థం కాక అయోమయంగా ఉన్న నాతో, మేము పాదు పేరెంట్స్ మీ తల్లి, నీకు కాబోయే అత్తమామలం అని వాళ్ళని వాళ్ళే పరిచయం చేసుకున్నారు. ఆ మాట విన్న వెంటనే నేను వాళ్ళ కాళ్లకు మొక్కబోయాను. కానీ వాళ్ళిద్దరూ కూడా దానికి ఒప్పుకోలేదు. ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. కాసేపట్లోనే నాతో అమ్మా నాన్న ఎలా ఉంటారో అంత బాగా కలిసిపోయారు. చాలా ఫ్రీగా. నాకు వాళ్ళు చాలా బాగా నచ్చేశారు. వాళ్ళు చెప్పే మాటలు వింటూ వీళ్ళే ఇలా ఎలాంటి కల్మషం లేకుండా ఇంత కలివిడిగా స్వచ్ఛంగా ఉంటే వీళ్ళ పెంపకంలో పెరిగిన పార్దు ఇంకెలా ఉంటాడో అన్న ఊహే నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇంతలో అమ్మ నన్ను కిచెన్లోకి రమ్మని సైగ చేయడంతో నేను వెళ్ళి అమ్మ ఇచ్చిన కాఫీ ట్రేతో బయటకు వచ్చాను. పార్దు పేరెంట్స్కి కాఫీ ఇస్తుంటే మావయ్య, అదేనండి పార్దు ఫాదర్, నవ్వుతూ, ఏమ్మా నిశ్చితార్థాలు అయిపోయాక పెళ్లి చూపులా అని నవ్వారు. అసలు ఆయన జోవియల్గా ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ రోజుల్లో అలా ఎవరు ఉంటున్నారు? ఇలా మా సరదాగా కబుర్లలో మేముండగా మా ఇంట్లో తులసి అత్తయ్య అడుగుపెట్టింది. తన వెనకే బావ వచ్చాడు. నేను ఆ ఇద్దరిని చూసి 2 ఏళ్ల పైనే అవుతుంది. ఆఖరిగా చూసిన క్షణం కళ్ళ ముందు మెదలగానే ఈసారి బాధ కలగలేదు కానీ చాలా కోపంగా అనిపించింది. అత్తయ్యలో ఎలాంటి మార్పు లేదు గాని బావ మాత్రం దేవదాస్లా జుట్టు గడ్డం పెంచేసి చూడడానికి బాగా డ్రింక్ చేస్తున్నట్టు అనిపించింది. నాకు తెలిసిన బావకి డ్రింక్ అలవాటు లేదు కానీ ఆ బావ వేరు కదా. తులసి అత్తయ్యను చూసిన మా అత్తయ్య మావయ్య వెళ్ళొస్తాం అంటూ లేచి నాన్నతో మాట్లాడి వెళుతూ వెళుతూ నాకు కూడా చెప్పి బయలుదేరారు. వాళ్ళు అలా వెళ్ళగానే అత్తయ్య బావ డైరెక్ట్గా వచ్చి నాన్న ఎదురుగా కూర్చున్నారు. అన్నయ్య, మన పిల్లని ఇలా వేరెవరి ఇంటికో పంపించడం ఏంటి? అయినా ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంటికి మన పిల్లను పంపితే అక్కడ ఎలా ఉంటుందో, వాళ్ళు తనని ఎలా చూసుకుంటారో అని రోజు భయంగానే బ్రతకాలి. అదే ఇంటి పక్కనే ఉన్న నీ మేనల్లుడికే ఇచ్చి చేస్తే ఆ బాధలు భయాలు బెంగలు ఏవీ ఉండవు కదా అని అడిగింది అత్తయ్య. ఆ మాట వినగానే నాకు అసలు అక్కడేం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ పిచ్చెక్కుతున్నట్టు అనిపించింది. కానీ అమ్మ మాత్రం మౌనంగా అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. నాన్న కూడా అలానే మౌనంగా అత్తయ్య చెప్పేది వింటున్నారు. నాన్న సైలెంట్గా ఉండేసరికి అత్తయ్య మళ్ళీ మొదలుపెట్టింది. అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. అసలు ఇంట్లో బంగారం లాంటి పిల్లను పెట్టుకుని దూరపు కొండలు నునుపు అన్నట్టు బయట నుండి ఆ పిల్లను తెచ్చుకుని చాలా పెద్ద తప్పు చేశాను. అసలు ఆ పిల్లకి వీడుకు పొత్తు కుదిరేది కాదు అన్నయ్య. ఎప్పుడూ ఆ పిల్ల ప్రతిదానికి మాతో గొడవ పడుతూ పెద్దవాళ్ళు అని కూడా చూడకుండా నన్ను మీ బావని ఎదిరిస్తూ తీసి పడేసినట్టు మాట్లాడుతూ ఉండేది. అదంతా పక్కనే ఉన్న మీకు తెలుసు అనుకో. అయినా వీడు నాకు ముందు నుండి చెబుతూనే ఉన్నాడు, నాకు రాధి తప్ప ఇంకెవరూ వద్దు అని. కానీ నేనే ఆ పిల్ల అందం, తన వెనుక ఉన్న డబ్బు చూసి పట్టుపట్టి మరీ వీడి ఇష్టానికి వ్యతిరేకంగా వీడికి ఇచ్చి పెళ్లి చేశాను. దానికి ప్రతిఫలంగా వీడు మాత్రమే కాదు, మేము కూడా శిక్షను అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదన్నయ్యా. ఎలాగో వీడికి ఆ పిల్లకి విడాకులు అయిపోయాయి కదా. మనం ముందుగా అనుకున్నట్టే వీడికి మన రాధీకి పెళ్లి చేద్దాం అన్నయ్య అని అడిగింది. అత్తయ్య చెప్పింది అంతా విన్న నాకు పిక్చర్ క్లియర్గా అర్థమైంది.
అనుకోకుండా నా చూపు బావ వైపు మళ్ళేసరికి నన్ను చాలా చెండాలంగా చూస్తూ నైట్ డ్రెస్లో ఉన్న నన్ను ఫుల్గా స్కాన్ చేస్తూ కనిపించాడు. జీవితంలో మొదటిసారి ఒక మగాడి చూపు ఇంత దరిద్రంగా ఉంటుందా? ఆ చూపు ఒక ఆడపిల్లకి ఇంత కంపరం పుట్టిస్తుందా అనిపించింది నాకు. అది కూడా ఒకప్పుడు నేను ప్రాణంగా ప్రేమించిన బావ చూపు. ఇక బావ చెత్త చూపుల తాకిడి, అత్తయ్య మాటల గారడి తట్టుకోలేక నాన్న పక్కనే కూర్చున్న నేను కోపంగా పైకి లేచి ఏదో అనబోతుండగా కిచెన్లోకి వెళ్లిన అమ్మ కారం డబ్బాతో బయటికి వచ్చి కాళీమాత అవతారం ఎత్తినట్టు కళ్ళతో నిప్పులు చిమ్ముతూ అత్తయ్య ఎదురుగా వచ్చి నిలబడి, అసలు వదిన అంటే అమ్మ తరువాత అమ్మ లాంటిది అంటారు, కానీ నువ్వు నాతో ఎప్పుడూ తల్లిలా కాదు కదా, కనీసం సాటి ఆడపిల్లలా కూడా ప్రవర్తించలేదు. నన్ను నా భర్తని నువ్వెన్ని మాటలన్నా ఇబ్బందులు పెట్టినా మౌనంగా భరించాం అంటే దానర్థం నీలా మేము కూడా బుద్ధి క్షీణించినట్టు ప్రవర్తించి ఇంటి పరువు తీయడం ఇష్టం లేక, అంతేకాని మాకు చేతకాక కాదు. ఇవన్నీ పక్కన పెట్టు. వాడితో పాటు నా బిడ్డ కూడా నీ చేతుల్లోనే పెరిగింది కదా. వాడు దాన్ని నిజంగా ప్రేమించకపోయినా అది వాణ్ణి ఎంత పిచ్చిగా ప్రేమించిందో నీకు బాగా తెలుసు. తెలుసు ఏంటి, అసలు చిన్న వయసు నుండి దాని మనసులో వాడే దాని మొగుడు అని నాటుకుపోయేలా చేసిందే నువ్వు కదా. మరి అలాంటప్పుడు నువ్వే దాని మనసులో అలాంటి ఆశలకి బీజం వేసి నువ్వే వాటిని వేళ్లతో సహా పెకిలించి పడేస్తే దాని బాధ ఎవరికి చెప్పుకుంటుంది? అసలు వాడు మరో అమ్మాయి మెల్లో తాళి కడుతున్న సమయంలో అది మానసికంగా ఎంత కృంగిపోయి నరకం అనుభవించి ఉంటుందో వాడు కానీ నువ్వు కానీ ఒక్కసారైనా ఆలోచించారా? లేదు. అప్పుడు అది ఎలా పోయిందో మీకు అక్కర్లేదు, కానీ ఇప్పుడు వాడి పెళ్ళాం వాడిని వదిలేసిపోయింది. వాడికి ఊర్లోనే కాదు బయట కూడా ఎవరూ పిల్లని ఇవ్వను అనడంతో పక్కనే ఉన్న నీ ఆడపడుచు బిడ్డ గుర్తుకు వచ్చింది కదా. కానీ నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మీరు వాడి పెళ్ళాన్ని ఎన్ని బాధలు పెట్టారో నా కళ్ళారా నేను చూశాను. వీణ్ణి వదిలి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంటే అందులో తప్పంతా నీది వీడిదే, కానీ ఆ అమ్మాయి తప్పేం లేదు. అసలు నా బిడ్డకు వీడి నుండి బాధ కలిగించే విధంగా అయినా విముక్తి అయితే దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. లేకపోతే ఆ అమ్మాయిని మీరు రాచి రంపాన పెడుతున్న సమయంలో ఆ అమ్మాయి స్థానంలో నా బిడ్డ ఉంటుంటే అన్న ఊహ కూడా భరించలేకపోయాను. నేను ఒప్పుకుంటాను, ఒకప్పుడు నా బిడ్డ వాణ్ణి ప్రాణంగా ప్రేమించింది. కానీ ఎప్పుడైతే దాని నమ్మకంతో వాడు, దాని భావోద్వేగాలతో నువ్వు ఆడుకొని దాని మనసుని ముక్కలు చేసేశారో అప్పటి నుండి దాని మనసులో ప్రేమ, పెళ్లి మీద భయం ఏర్పడిపోయింది. అలాంటి పిల్ల ఇప్పుడు గతాన్ని మర్చిపోయి కొత్తగా జీవితం మొదలు పెట్టబోతుంటే అది చూసి తట్టుకోలేకుండా ఉందా నీ మనసు? అసలు ఏ మొహం పెట్టుకుని నా గుమ్మంలో అడుగు పెట్టావు? ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే నా బిడ్డ గురించి ఆలోచించమని నా భర్త నీ గుమ్మంలో అడుగు పెడితే ఆయన్ని ఎంత దారుణంగా అవమానించి పంపించావో నాకు ఇంకా గుర్తుంది. కానీ నువ్వంత అవమానించినా నా భర్త మాత్రం నీలో ఎప్పుడూ తన తోబుట్టువునే చూసుకున్నారు. అందుకే ఈ క్షణం నువ్వింకా ఇంత దర్జాగా నా ఇంట్లో ఉన్నావు. అది అందరూ ఉన్న నీ వ్యక్తిత్వానికి, ఎవ్వరూ లేని నా భర్త వ్యక్తిత్వానికి తేడా. మనకంటూ తోడుంటే మన వ్యక్తిత్వం ఏమీ గొప్పదైపోదు, మన మనసు మంచిదై ఉండాలి. కానీ పెద్దవాళ్ళు ఊరికే అనలేదు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. అయినా నువ్వు ఇలాంటి మాటలే మాట్లాడాలి అనుకుంటే ఇక మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టొద్దు. అలా కాదు, రాధి నా బిడ్డలాంటిదే అని భావిస్తే సంతోషంగా దాని పెళ్లికి వచ్చి 4 అక్షింతలు వేసి వెళ్ళు. దానితో పాటు నేను కూడా సంతోషిస్తాను. కాదు, కూడదు, నేను ఇలానే మాట్లాడతాను అంటావా? ఇన్నాళ్ళు నా భర్త బలవంతం మీద మౌనంగా ఉన్నాను, కానీ నా బిడ్డ భవిష్యత్తు జోలికి వస్తే మాత్రం చేతగాని దానిలా అయితే చూస్తూ ఊరుకోను అని ఇన్నాళ్ళు అత్తయ్య వల్ల అమ్మ అనుభవించిన మానసిక క్షోభ అంతా మాటల రూపంలో బయటపెట్టింది. అది కూడా మాలో ఎవ్వరూ ఏమాత్రం ఊహించని విధంగా. అమ్మ అలా మాట్లాడేసరికి అత్తయ్యతో పాటు బావకి కూడా ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. నాకైతే అమ్మను చూస్తుంటే మొదటిసారి అమ్మ నాకు చాలా కొత్తగా అనిపించింది. నాకు అమ్మ వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది, నాన్నని అత్తయ్య ఇన్ని మాటలు అనేది అని అమ్మ చెబుతూ ఉన్నప్పుడు ఎందుకని ఇన్ని మాటలు అమ్మ వింటూ తన వాళ్ళని తను తిరిగి ఏమీ అడగట్లేదు ఎందుకు? నాన్న మీద అమ్మకున్న ప్రేమ ఇంతేనా అనిపించేది. అలాగే బావ పెళ్లి వేరే అమ్మాయితో జరుగుతుంటే తన కళ్ళెదుటే నేను అంత బాధ అనుభవిస్తున్నా అమ్మ తనకేం పట్టనట్టు ఎలా ఉంది అనుకున్నాను. కానీ నేను అమ్మ విషయంలో ఎంత తప్పుగా ఆలోచించానో నాకిప్పుడు అర్థమైంది. అలాగే అప్పుడు అమ్మ మొహంలో ఆ చిన్న సంతోషానికి కారణం బావని పెళ్లి చేసుకుని అత్తయ్య బావ చేతిలో నా జీవితం బలవ్వకుండా తప్పించుకున్నందుకు అని నాకిప్పుడు అర్థమయ్యింది.
ఏ తల్లి తన బిడ్డ బాధను చూస్తూ ఊరుకోదు అని అమ్మ ఇప్పుడు మళ్ళీ రుజువు చేసింది. అందుకే కదా ఎప్పుడూ కనీసం ఎదురైనా మాట్లాడని అమ్మ ఇప్పుడు తన అన్న భార్యకి చాలా ధీటుగా సమాధానం చెప్పింది. అమ్మ మాటలకి నా ఫీలింగ్స్ ఇలా ఉంటే పాపం నాన్న మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. మా పరిస్థితి పక్కన పెడితే అత్తయ్య బావ సైలెంట్గా లేచి ఎంత ఫాస్ట్గా మా ఇంట్లో అడుగుపెట్టారో అంతకంటే ఫాస్ట్గా ఇంటి నుండి బయటపడ్డారు. మరి ఎప్పుడూ అన్నిటికీ మౌనంగా ఉండే అమ్మ నుండి అంత పవర్ఫుల్ వార్నింగ్ ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అందుకే అలా. కానీ వెళ్ళేటప్పుడు అత్తయ్య బావ నా వైపు చూసిన చూపు ఎందుకో కాస్త భయం పుట్టించేలా ఉంది. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మళ్ళీ 2 ఏళ్ల క్రితం బావ కారణంగా నా మనసు ఎంత కష్టపడిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ బాధగా ఉంది. బావని నేను ఎంత పిచ్చిగా ప్రేమించానో వాడికి బాగా తెలుసు. అలాగే బావలేనిదే నేను బ్రతకలేను అని కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా నాతో ప్రేమ నాటకం ఆడుతూ నన్ను మభ్యపెట్టి నా ముందే మరో అమ్మాయి మెల్లో తాళి కట్టి ఆ క్షణమే నా మనసుని ముక్కలు చేసేశాడు. బావ వల్ల నేను చూసిన నరకం నుండి బయటపడడానికి నాకు 2 ఏళ్లు పట్టింది. అయినా కూడా ఇప్పటికీ అవన్నీ తలుచుకుంటే మనసులో ఏదో తెలియని నొప్పి. బావ జ్ఞాపకాలను, నన్ను వాడు చేసిన మోసాన్ని అన్నిటినీ మర్చిపోయాను అనుకున్నాను. కానీ ఇప్పటికీ ఆ బాధ వల్ల కలిగే నొప్పి నా మనసును ద్రవించి వేస్తోంది. ఎందుకు వేయదు? బావ నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నేను మాత్రం బావని ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను. అందుకే వాణ్ణి మర్చిపోవడానికి ఇంత పెయిన్ తీసుకున్నాను. నేను చెన్నైకి వెళ్ళిన కొత్తలో బావ నన్ను ప్రేమ విషయంలో మోసం చేసినందుకు చాలా బాధపడేదాన్ని. కానీ క్రమేణా పోని నన్ను కాదనుకున్న బావ కోరుకున్న అమ్మాయి తన జీవితంలోకి వచ్చింది కదా, బావ అయినా సంతోషంగా ఉంటే అదే చాలు అని నా మనసుకి సర్ది చెప్పుకుని బావ నా మనసును ముక్కలు చేసినా తను మాత్రం బాగుండాలని నా మనసు ఎప్పుడూ కోరుకుంది. కానీ బావ మాత్రం ఇప్పటికీ నన్ను కనీసం ఒక మనిషిలాగా కూడా చూడలేకపోతున్నాడు. సాటి మనిషిలా అయినా నన్ను చూస్తేనే కదా నాకు కూడా ఒక మనసుంది, అది కూడా తిరిగి ప్రేమను కోరుకుంటుంది అని గుర్తించగలుగుతాడు. కానీ లేదు, తను వేరే అమ్మాయి మెల్లో తాళి కట్టినప్పుడు నా గురించి ఆలోచించలేదు. అలాగే ఇప్పుడు కూడా నా ఇష్టంతో బావకి పని లేదు. ఎంత ప్రాణంగా ప్రేమించినా ఏ అమ్మాయి తను ప్రేమించిన వాడికి చాయిస్ కావాలని కోరుకోదు. ఇప్పుడు నా మనసులో నాకు అసలు పరిచయమే లేని పార్థకి ఉన్న స్థానంలో మరెవ్వరిని ఊహించుకోవడానికి నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు, అది బావ అయినా సరే. కానీ ఇప్పటి వరకు బావ నా జీవితంలో చేసినవి అన్నీ తలుచుకుంటుంటే ఛీ, ఇలాంటి వాడినా నేను ప్రేమించింది అని నా మీద నాకే జాలి, అసహ్యం అన్నీ కలిపి కలిగాయి. కానీ ఒక్కటి, నా ప్రేమ తప్పు కాదు, నేను ప్రేమించిన వ్యక్తి తప్పు అని మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది. ఇక ఇంతటితో నా జీవితంలో భావస్థానం, ఆలోచనలు, జ్ఞాపకాలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. ఆ తరువాత రోజు నాకు కొద్దిగా షాపింగ్ బ్యాలెన్స్ ఉండడంతో నాన్న నన్ను సిటీకి తీసుకెళ్లి నేను విసిగిస్తూ సాయంత్రం వరకు షాపింగ్ చేసిన నాన్న మొహం మీద నాకు చాలా ఇష్టమైన ఆ చిరునవ్వు మాత్రం చెరగలేదు. నాన్నకి ఓర్పు, సహనం చాలా ఎక్కువ. అందుకే ఎంత విసిగించినా నా అల్లరిని, పిచ్చిని, వెర్రిని సంతోషంగా భరిస్తారు. కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. కాసేపటికి మేము తిరిగి ఇంటికి చేరుకున్నాక ఆ రోజుకి డిన్నర్ కానిచ్చి నిద్రకు ఉపక్రమించాము. ఎల్లుండి పెళ్లి అయితే తర్వాత రోజు ఉదయమే నన్ను పెళ్లి కూతురిని చేయడం. ఇక్కడికి వచ్చాక ఈ 2 రోజులు నేను చేసే పనేం లేకపోయినా బాగా అలసటగా అనిపించి పొద్దున్నే నిద్ర లేవబుద్ధి కావట్లేదు నాకు. అందుకే ఉదయాన్నే అమ్మ నన్ను నిద్ర లేపడానికి పెద్ద యుద్ధమే చేసింది. ఆ నిద్రమొహంతోనే కష్టంగా బ్రష్ చేసుకుని వచ్చిన నన్ను వరుసకు అత్తలు, పెద్దమ్మలు అయిన వాళ్ళు వచ్చి పెరట్లో నాకు మంగళ స్నానం చేయించడం కోసం రెడీ చేసిన ప్లేస్లో కూర్చోబెట్టి ముందుగా అందరికీ నా చేత తాంబూలం ఇప్పించి అందరికీ అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇప్పించారు. ఆ తరువాత ఒక్కొక్కరు వచ్చి బొట్టు పెట్టి చందనం రాసి పచ్చని పసుపు నా ముఖానికి, కాళ్ళకి, చేతులకి రాసి చల్లని చన్నీళ్లతో నా పైన నీళ్లు పోసి ఆచారం ప్రకారం కుంకుడు రసం వేసి చిన్నగా రుద్దడం మొదలుపెట్టారు. పెళ్లి సంగతేమో గాని ఇంత పొద్దున్నే స్థలస్థానం, అది కూడా ఇంత చన్నీళ్లతో. మామూలుగా లేదు నా పరిస్థితి. కాసేపు ఉంటే అక్కడే గడ్డ కట్టుకుపోయేలా ఉంది నా పరిస్థితి అనుకుంటూ మింగలేక కక్కలేక ఉంది నా పరిస్థితి. పాపం ఆ టైంలో నాకు వరసకు పెద్దమ్మ అవుతుంది. ఆవిడ దేవతల ఇక చాలే, పిల్ల ఇప్పటికే చలికి వణికిపోతోంది అని నన్ను అక్కడి నుండి లేపి పెరట్లో ఉన్న బాత్రూమ్ దగ్గర వదిలిపెట్టి స్నానం చేసి వచ్చేయి తల్లి అని చెప్పింది.
మా పెద్దమ్మకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుని మిగిలిన స్నానం పూర్తి చేసుకుని నా రూమ్లోకి రాగానే పెద్దమ్మ అత్తలు కలిసి నాకు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న పట్టు చీర కట్టి నగలు వేసి కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన దిష్టి చుక్క పెట్టి గంధం పూసి కాళ్లకు చేతులకు పారాణి పూశారు. మొత్తానికి నన్ను పెళ్లి కూతురిగా చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించమని చెప్పి దేవుడి మందిరం దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న అమ్మా నాన్న నన్ను పెళ్లి కూతురిగా చూసి బాగా ఎమోషనల్ అయ్యారు. నాన్న అయితే నా రాధీ తల్లి అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు. ఇప్పటి వరకు మా జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నాన్న కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఎరగను నేను. కానీ ఆయన కళ్ళల్లో ఈరోజు నీళ్లు చూశాను. అది కూడా నా కోసం. అమ్మా నాన్నలను అలా చూడగానే నాకు తెలియకుండానే నేను కూడా ఏడ్చేశాను. అంతే కదండి, ఎంత మోడ్రన్ అమ్మాయిలైనా 20 ఏళ్ళు అమ్మ చాటున తండ్రి గుండెల మీద గారాబంగా పెరిగి ఆ ఇంటికి పరాయిదవుతూ పరాయి ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది. కానీ మనసులో ఏదో మూలన అసలు నాకు పరిచయమే లేని పార్థు మీదనే కాదు, పార్థు పేరెంట్స్ మీద కూడా నమ్మకం. వాళ్ళతో కలిసుంటే ఎప్పటికీ నా కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటారు అని. అసలు పార్థుని చూడకుండా కలవకుండా ఈ పిచ్చిదానిలా ఇంత నమ్మకం ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. ఎందుకంటే కొద్ది పరిచయంలోనే అత్తయ్య మావయ్య అంటే పార్థు పేరెంట్స్ ఎలాంటి వారో నాకు అర్థమైపోయింది. ఇక వాళ్ళ పెంపకంలో పెరిగిన పార్థు ఇంకెలా ఉంటాడో చెప్పాల్సిన పనే లేదు. అదే నా నమ్మకం. చూద్దాం ఏం జరుగుతుందో. దేవుడి దగ్గర దీపం వెలిగించి పూజ చేసుకున్నాక అమ్మ పెద్దమ్మ అత్త వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పింది. కానీ నేను ముందుగా అమ్మా నాన్నల దగ్గరే ఆశీర్వాదం తీసుకున్నాను. ఎందుకంటే నాకు వాళ్ళకంటే ఎవరూ ఎక్కువ కాదు. తర్వాత నన్ను కూర్చోబెట్టి ఒక్కొక్కరు నేను ఇస్తున్న తాంబూలం తీసుకుని అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించి ఇంటి బయట ఏర్పాటు చేసిన భోజనాలు తిని అక్కడే టెంట్లో కూర్చుని అమ్మలక్కలు కబుర్లు మొదలుపెట్టారు. ఆడవాళ్ళు అందరూ కలిసి 2 కప్పులు కలిస్తే ఇక అక్కడ జరిగేది వినాశనమే అన్నట్టు కొంతమంది ఆడవాళ్ళు తినేసి తిన్నగా ఇంటికి వెళ్ళక అక్కడే కూర్చుని ఆ తిన్నది కాస్త అరక్క నా గురించి నేను భావన ప్రేమించిన విషయం గురించి తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టారు. అదంతా ఎలానో అమ్మా నాన్నల చెవిన పడి అందరి ముందు వాళ్ళని ఏమీ అనలేక బాధను దిగమింగుతూ అలానే ఉండిపోయారు. కొంతమంది పక్క వాళ్ళ సంతోషం చూస్తే ఓర్వలేరు. ఇప్పుడు నా గురించి మాట్లాడేవారు కూడా అలాంటి కోవకు చెందినవారే. వీళ్ళ మాటల వల్ల వాళ్ళకి ఒక నిజం తెలిస్తే నాకు మాత్రం పార్థు మీద బలమైన నమ్మకం కుదిరింది. అదేంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.